హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా బ్లాగ్స్ 96. ఇవాళ వచ్చేసి కొబ్బరి కర్చకాయలు అయితే చేసేస్తున్నాం. ఫుల్ వీడియో అయితే చేద్దామని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఫుల్ వీడియో చేయమని. ఇవాళ అయితే ఫుల్ వీడియో చేసేస్తున్నాం. ఇవ్వండి, దాంట్లోకి ఫస్ట్ కొబ్బరి కర్చకాయల్లోకి స్టఫ్ అయితే కలిపేస్తున్నా. ఇవ్వండి, ఇక్కడ వచ్చేసి కొబ్బరి తురుము, ఇట్లా కొబ్బరి తురుము వేయాలి. ఇందులోనే రవ్వ, బొంబాయి రవ్వ అయితే, ఇక్కడ వచ్చేసి పంచదార, రోజుకి నానొచ్చు బస్ దూరకు ఇలా మిక్స్ చేసేయాలి మొత్తము. కొబ్బరి, రవ్వ, కొద్దిగా యాలక్కాయ పొడి కూడా వేసేద్దాం ఇందులోనే. స్వీట్ అయితే చూసుకొని మనం కావాల్సినంత వేసుకొని కలుపుకోవచ్చు. ఈ స్వీట్గా ఉండాలంటే ఈ పంచదార కదా, పైన ఏముండదు, ఎక్కువ స్వీట్గా ఉండదు కాబట్టి పంచదార ఎక్కువ పట్టింది. రవ్వలో సరిపడా వేసుకోవాలి. ఇలా చూసి టేస్ట్ అయితే చూసుకొని కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడైతే కొద్దిగా పంచదార తక్కువ ఉంది, అందుకని కొద్దిగా వేసేస్తా. కొబ్బరి కర్చకాయల్లోకి స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా, స్టఫ్ అయితే నేను రెడీ చేసేసాను. నా డ్యూటీ వచ్చేసి స్టఫ్ రెడీ చేయటం. ఇప్పుడు పెద్దమ్మ వచ్చేసి పిండి అయితే కలుపుతున్నారు కర్జకాయల కోసం, కొబ్బరి కర్జకాయల కోసం. చాలామంది ఫుల్ వీడియో పెట్టండి అని కామెంట్స్ అయితే పెడుతున్నారు. అందుకనేసి కొలతలతో సహా చెప్దామని చేసేస్తున్నా. ఇక్కడ వచ్చేసి గోధుమ పిండి, పేనీ రవ్వ మొత్తం కలిపి కేజీ అనుకోండి. అందులో సరిపడా వాటర్ వేసుకొని కొద్దిగా నెయ్యి అయితే వేసి పిండి అయితే ఇలా గట్టిగా కలుపుకొని సైడ్ పెట్టేసుకోవాలి. ఇది ఆరిపోకుండా ఒక తడి గుడ్డలో అయినా పెట్టుకోవచ్చు, లేకుంటే ఒక కవర్లో వేసైనా పెట్టవచ్చు. మేమైతే చాలా క్వాంటిటీ అయితే చేస్తున్నాం ఇవాళ, ఆర్డర్ కాబట్టి. అందుకనేసి పెద్దమ్మతో అయితే పిండ్లు కల్పిస్తున్నా. నేను వచ్చేసి మళ్ళీ స్టఫ్ అయితే పెట్టేస్తాను. ఇదిగోండి, పిండి అయితే కలిపేసాను చూడండి. ఇది వచ్చేసి గోధుమ పిండి, కొద్దిగా మైదా పిండి, ఆయిల్, వాటర్ వేసి అయితే కలిపాము కదా ఇందాక. ఇదైతే కొద్దిగా పిండి ఇలా తీసుకొని ముద్దలు అయితే చేసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో. కొబ్బరి కర్చకాయలంటే కొద్దిగా పెద్ద సైజే చేసుకోవాలి, మందం ఉండాలి. ఇలాగా ఎండాకాలం కాబట్టి గాలి ఇద్దని ఇట్లా కవర్లో అయితే పెట్టేసాము. ఇక్కడ వచ్చేసి ఇలా ముద్దలు ఉన్నాయి కదా, ముద్దలు తీసుకొని మనం పూరిలాగా చేసుకోవాలి. కొద్దిగా పిండి వేసుకొని, ఎక్కువ పిండి వేస్తే ఎక్కువ పిండి అయితే లైట్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న దాంట్లో ఈ స్టఫ్ అయితే పెట్టేయాలి. మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్న స్టఫ్ ఇలా పెట్టేసి కలుపుకోవచ్చు, లేకుంటే పట్టి పెట్టి వత్తవచ్చు. డిజైన్ లాగా ఉంటుంది. ఓకేనా, అంతేనండి. కజ్జికాయలు అయితే రెడీ అయిపోయి ఇవైతే ఆయిల్లో వేసేద్దాం. ఓకేనా, బాయ్. రెడీ కజ్జికాయలు రెడీ అయిపోయాయి కదా, ఆయిల్ అయితే పెట్టేసాము. ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. నేను వీడియో చూపించడానికి 2 అయితే చేసాను, చేస్తున్నారు ఎక్కువ క్వాంటిటీ కాబట్టి. ఇలా అయితే ఫ్రై చేసేసుకోవాలి. బాగా వేడి నూనెలో వేసి అమ్మటే అయితే తీసేయాలి. ఇది పగలకుండా, పగిలితే ఆయిల్ అంతా పాడైపోద్ది. కలర్ వచ్చింది చూడండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో. టైం అడ్డం పద్మ. కర్చకాయ అయితే రెడీ అయిపోయింది కదా, చూడండి. వేడిగా పొగలు వస్తుంది లోపల. చూడండి, స్టఫ్ ఫుల్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్. మంచి చూపిలే.